నెక్స్ట్ స్త్రీల గురించి చెప్పారు, ఫార్వర్డ్స్ గురించి చెప్పారు. అలాగే ఇక్కడ మీరు పనులన్నీ కూడా కొంచెం విప్లవాత్మకంగా తెలంగాణ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తారని కూడా తెలుసు. అలాగే కోనసీమ గురించి కానీ రాయలసీమ గురించి కానీ మొత్తం ఆంధ్రదేశాన్ని మొత్తం కలిపి మీరు ఏమైనా రచనలు చేశారా? వాటి గురించి ఏదైనా చేస్తే కనుక మంచి ఒక గేయ రూపంగా వినిపించండి, లేకపోతే ఏ పల్లెటూరుకైనా వర్తించేటట్టు నేను ఒకటి రాశాను. అది కూడా మీ అమెరికా వాళ్ళ ఉద్దేశం పెట్టుకునే రాశాను. ఇదేనా ఏంటంటే, ఇక్కడ ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ పెరిగి పెద్ద అయిపోయి డాక్టర్ అయిపోయి పెద్ద ఇంజనీర్ అయిపోయి ఒక అమ్మాయి మళ్ళీ విమానంలో ఎక్కి హైదరాబాద్ దిగి ట్రైన్ ఎక్కి ఒక ఎర్ర బస్ ఎక్కి ఆ తర్వాత ఎడ్లబండి ఎక్కి వాళ్ళ ఊరికి పోతుంది. ఏమనిపిస్తుంది అని అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, షికాగో టోకియోలో స్విట్జర్లాండ్లో ఉన్నా ఎదలు నిదరు నిసెలయేరు కనుల ఊరే మా ఊరు, టచ్ చేస్తే హాయ్ హాయ్ హాయ్, తనువంతా జాయ్ జాయ్ జాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, షికాగో టోకియోలో స్విట్జర్లాండ్లో ఉన్నా ఎదలు నిదరు నిసెలయేరు కనుల ఊరేగే మా ఊరు, టచ్ చేస్తే హాయ్ హాయ్ హాయ్. ఆలమంద పాలధార మీటుతున్నదో సితార, కడుపు నిండ పాలు రాగి లేగదూడ నిన్ను చేరి, టచ్ చేస్తే హాయ్ హాయ్ హాయ్, తనువంతా జాయ్ జాయ్ జాయ్. కాంటేస్తానేం షికారు, కారెత్తుల బండి హుషారు, బెంజనలా బెంజీది ఏం షికారు, కారెత్తుల బండి హుషారు, ప్యారిస్లో టవర్కు జోడు, మన ఇసుక పిచ్చుక గూడు, టచ్ చేస్తే హాయ్ హాయ్ హాయ్, తనువంతా జాయ్ జాయ్ జాయ్. ఏ జాక్సన్ పాడలేని పల్లెటూరి పాటగాళ్ళు, జాక్సన్ ఎంత బ్రహ్మాండంగా వాడినా మా ఊళ్ళో కాడ వాతది. చిన్నన్నాడో కసియ పెట్టిండే దరిలో సిరే పెట్టిండే దరిలో, నడిపన్నాడో కనగా పెట్టిండే దరిలో, నగాయ పెద్దన్న పానిక పెళ్ళిరుగానో దరిలో అని పాడబడి. అంత మంచి వాడొస్తారు జాక్సన్కి, గిచ్చుకునే వాడు. అట్లా వాడు పేడ తీసుకుంటూ వాడుతూ ఉంటుంది, పేడ తీసుకుంటా అల్లుతూ ఉంటుంది. ఏమంటే పేడ తీసుకు పిడికలు చేస్తారు కదా, అంటే మీరు కాదు పిడికలు చేసేది. పిడికలు చేసేటప్పుడు పేడ తీస్తారు కదా, అప్పుడు ఆమె అంటుంది అనమాట. ఒకసారి పిసుకుతా ఉంది, పిసుకుంటూ మాట్లాడుతుంది, పిసుకుదు ఈ పెండ మీరా పువ్వులే అంది. నేనన్నా పేడ తీస్తే దీనపు చేద్దామా అన్న. నీకు మొన్ననే అవార్డు వచ్చిందా? వచ్చిందమ్మా మొన్ననే అబ్దుల్ కలాం. ఆ ఇచ్చిన బుద్ధి లేదు, నీ బుద్ధి లేదు. పెండ ఇట్లా విసికినప్పుడు ఈ సందులో దగ్గర ఇట్లా ఇట్లా విసికినప్పుడు ఈ ఏడు సందులో పైకి వచ్చి ఇట్లా అన్నప్పుడు అది మీరు కూడా ఎక్కించుకోవాలి ఓ నీ అవార్డు వచ్చి కాదు ఒకటి చెప్పినాడు. అంటే వాళ్ళ దృష్టి పిసుకుదు ఈ పెండ మీద పువ్వులే పిసుకుదు. అట్లాగే ఆ గోడ కొడుతుందట. ఎట్లా అంటే సరసుదు ఈ పెండ సందామోలే, గోడ కొడితే చందమామ అతుకుపోయింది. అంతకన్నా గొప్ప కవిత్వం ఇంకా ప్రపంచంలో ఉండదు. ఇది జాక్సన్ వాడస్తుందా? ఏ జాక్సన్ పాడలేని పల్లెటూరి పాటగాళ్ళు, కన్న తల్లి పాల వంటి చిన్ననాటి నేస్తగాళ్ళు, టచ్ చేస్తే హాయ్ హాయ్ హాయ్. మొనాలిసా నవ్వులతోని తుల తూగే నాలివేణి. అమ్మతోడు మా భార్యని, నా భార్య. ఇప్పుడు నా కళలో చూస్తే ఆమె
మీరు చూస్తే అవపడకపోతే నేను దాన్ని నేనేం తెలియదు. నా పూసే కాదు. మొన్నాలిసా నవ్వులతోని తులతూగే నాలివేణి మెడు నాను మించిన అందం. నేను ఇక్కడి నుంచి బయలుదేరి నాకు 24 బయలుదేరుతున్నాను. పొద్దున్న 4 గంటల రాత్రి తీరుతుంది ఫ్లైట్. మా ఇంటి రోజులు కరెక్ట్గా 6 పడుతున్నాడు. మా ఆవిడ పర్ఫెక్ట్గా నడుము కొంగి చెప్పుకొని చీట్లు పట్టుకొని వాకి వస్తూ ఉంటుంది.